మామిడి పళ్ళు ముఖ్యంగా రసం మామిడి అయితే మరీ మంచిది. బంగినపల్లి కూడా చేయొచ్చు. దీన్ని రసం తీసుకుని ఇంటికి వచ్చిన వాళ్ళకి గెస్ట్లకి ఇవ్వడానికి బాగుంటుంది. అలాగే తాండ్ర పోయడానికి బాగుంటుంది. ఇలా ఉన్న మామిడిని రసం తీసుకొని తొక్క తీసి బాగా రసం తీసి టెంకాయని పక్కన నీళ్లు పెట్టుకుని ఒక చెత్త పడేయడానికి బకెట్ పెట్టుకుని ఏదో డబ్బా ఏదైనా పెట్టుకుని తీస్తూ పోతే, ఎందుకంటే కొంతమంది అదే చేత్తో మొత్తం నాకేసి లాస్ట్లో మళ్ళీ అట్లా చేయబెట్టి అలా చేస్తారు కాబట్టి ముందే ఈ జాగ్రత్తలు చెప్తున్నాను. కొంచెం తీసిన తర్వాత దాన్ని చేయి కడుక్కోవడానికి పక్కన నీళ్లు పెట్టుకుంటే బాగుంటుంది. లేకపోతే జారుతుంది కూడా టెంకాయ. అలాగే కొన్ని కుళ్ళిన ఉంటాయి మామిడి పళ్ళు. అలాగున్న మామిడి పళ్ళను కూడా కేవలం పైన తొక్క మాత్రమే ఇలా నలుపు వస్తే అంతవరకు తీసేసి అటువైపు ఉన్న రసం పిండకుండా వెనక వైపు రసం పిండితే బాగుంటుంది. ఆ వాసన రాకుండా ఉంటుంది. ఇంకా మిగిలింది పడేయటమే లేదా మీరు తినటమే చూసుకుని. ఇక్కడ పాడైపోతుంది అని అనుకుంటే ఆ తర్వాత ఆరోగ్యం పాడై డాక్టర్స్కి పెట్టాల్సి వస్తుంది కదా. ఇలా తీసిన తర్వాత మిక్సీ పట్టేసి కొంచెం గడ్డలుగా పీచుగా కూడా ఉంటుంది కాబట్టి రసంతో పాటు ఒక్కసారి మిక్సీ పట్టేసి దానిలో దాల్చిన చెక్క పొడి నేను వేస్తాను. కొంచెం ఉప్పు వల్ల ఎన్హాన్స్ అవుతుంది రుచి, అంతే తప్ప పెరగదు. కొంచెం ఉప్పు వేసి దాల్చిన చెక్క, అలాగే కొంచెం తీపి కోసం, ఎట్లాగో రసం మామిడి పళ్ళు అయినా బంగినపల్లి అయినా తీపి ఉంటుంది కానీ అది తీపి సరిపోదు. మరి కాస్త నౌబత్ పొడి చేసుకున్న నౌబత్ని వేస్తాను. నౌబత్ అంటే మిశ్రీ కలకండ తెలుసు కదా మీ అందరికీ. ఇదంతా వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని గెస్ట్లు వచ్చినప్పుడు చల్లగా కొంచెం నీళ్లు కలిపి ఆ చిక్కటి మామిడి రసానికి ఇచ్చేయడమే. ఎంత బాగుంది, ఎక్కడ చేశారు, ఎలా కొన్నారా ఏంటి అని అడుగుతారు. అడగకపోతే నా పేరు మార్చుకుంటాను. చాలా బాగుంటుంది. అలాగే పూరీలు చేసినప్పుడు నచ్చిన వాళ్ళు ఇది ఇలాగే చిక్కగా ఉన్న మామిడి రసంతో నంచుకొని తింటారు, వేరే కూర లేకుండా. అది కూడా చాలా బాగుంటుంది. పళ్ళానికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసి మనం మిక్సీ పట్టుకున్న మామిడి పల్పుని దీనిలో వేసుకొని ఎండలో పెట్టుకోవాలి. అది బాగా ఎండిన తర్వాత ఒక చాపలాగా వస్తుంది, అదే మామిడి తాండ్ర. అయితే నేను దీనిలో కొద్దిగా ఆరోగ్యానికి మంచిదని దాల్చిన చెక్క పొడి, అలాగే అన్నీ నానబెట్టిన నట్స్, ముఖ్యంగా గుమ్మడి గింజలు పొట్టు కొంచెం కఠినంగా ఉంటుంది కాబట్టి అది అరగదు. అందుకోసం అని చెప్పి అన్నీ గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలు, జీడిపప్పు, సీమబాదం పప్పు అన్నీ నానబెట్టి సీమబాదం పప్పు పై పొట్టు తీసి అన్నీ చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసేసాను దీనిలో. ఇంక ఇప్పుడు ఇది ఎండబెట్టుకోవాలి. ఇదిగో ఇలా వచ్చేస్తుంది. ఇది తిప్పి ఇటువైపు కూడా కాసేపు ఎండబెడితే అయిపోయి రెడీ. ఈ రసం తీసి పెట్టుకున్న మామిడి పండు గుజ్జుని ఇలా ఎవరైనా వచ్చినప్పుడు చల్లనీళ్ళు కొద్దిగా కలిపి ఆ గుజ్జు చిక్కదనానికి బట్టి కలిపేసి ఇదిగో ముక్కలు చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి తురుము, తర్వాత గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలు, జీడిపప్పు, సీమబాదం పప్పు ఇవన్నీ పైన ఇలా చల్లి ఇస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ నచ్చి అలవాటు ఉన్న వాళ్ళైతే కనుక నానబెట్టిన చియా సీడ్స్ కూడా బాగుంటుంది.